హాయ్ మై డియర్ సిబిఎస్ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. మనం ఈ వీడియోలో చాప్టర్ 12 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ సిబిఎస్ఈ అండ్ ఆంధ్రప్రదేశ్, అలాగే చాప్టర్ 10 మెన్సురేషన్ ఆఫ్ తెలంగాణ బోర్డ్, ఈ మూడు బోర్డులకు సంబంధించిన మెన్సురేషన్ లేదా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్కి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. హౌ టు లెర్న్, ఎలా నేర్చుకోవాలి ఈ చాప్టర్, ఎస్పెషల్లీ ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అంటే మెన్సురేషన్ అనే చాప్టర్ని యూజింగ్ 3D ఆబ్జెక్ట్స్ లేదా యానిమేటెడ్ ఆబ్జెక్ట్స్తో నేర్చుకోవాలి. నెక్స్ట్, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇచ్చిన క్వశ్చన్ని థరోగా రీడ్ చేయాలి, తర్వాత దానికి తగ్గట్టుగా డయాగ్రామ్ డ్రా చేయాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఈ డయాగ్రామ్ యూజ్ చేసుకొని కావలసిన మ్యాథమెటికల్ స్టేట్మెంట్ రాయాలి. ఆ తర్వాత ఆ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని రిక్వైర్డ్ ఫార్ములాస్ రాయాలి. ఆ తర్వాత ఇచ్చిన వాల్యూస్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ స్టెప్స్ విచ్ యూ నీడ్ టు డూ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ చాప్టర్. క్యూబాయిడ్ యొక్క ఎల్ఎస్ఏ లాటరల్ సర్ఫేస్ ఏరియా, టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, ఈ ఫార్ములాస్ చూద్దాం. సో క్యూబాయిడ్ యొక్క ఎల్ఎస్ఏ వచ్చేసరికి 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, క్యూబాయిడ్ యొక్క టీఎస్ఏ వచ్చేసరికి 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్, వాల్యూమ్ వచ్చేసరికి ఎల్బిహెచ్. ఈ మూడు ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం క్యూబ్కి ఓన్గా ఫార్ములాస్ క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియోలో మనం సిలిండర్ యొక్క ఎల్ఎస్ఏ ఫార్ములాని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం. ఆ తర్వాత కోన్ ఫార్ములాస్ వచ్చేసరికి కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా వీ కెన్ క్రియేట్ ఆన్ అవర్ ఓన్ యూజింగ్ సిలిండర్ ఫార్ములా. అలాగే స్పియర్ ఎల్ఎస్ఏ వచ్చేసరికి 4πr², టీఎస్ఏ కూడా 4πr² అండ్ వాల్యూమ్ 4/3πr³. మరి హెమిస్ఫియర్ వచ్చేసరికి మీరు గెస్ చేస్తారా వాల్యూమ్ ఏమై ఉంటుంది? దీంట్లో సగం ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ 2/3πr³. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr², lateral surface area 2πr². So these are the important and most useful formulas in this chapter. If you want, you can take screenshot. ఇంకా మీకు కావాలి అంటే మా వెబ్సైట్లో మీకు ఈ ఫార్ములాస్ యొక్క ఇమేజ్ కానీ ఇంకేదైనా డీటెయిల్స్ కావాలి అంటే మా వెబ్సైట్ goodbricks.in మనం పెడతాం. యూ కెన్ డౌన్లోడ్ ఆర్ యూ కెన్ నోట్ డౌన్. ఓకే, సో లెట్ us ప్రొసీడ్ ఫర్దర్. ఇప్పుడు మనం క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములాని ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేద్దాం. మీ ఓన్గా ఫార్ములాస్ క్రియేట్ చేయడం వల్ల ఎగ్జామ్లో ఫియరు, కన్ఫ్యూజను, అలాగే మర్చిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా హెల్ప్ అవుతుంది. సో మీరు గనక క్యూబాయిడ్ ఫార్ములా ఏంటది, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎల్బిహెచ్, ఈ ఫార్ములా కనుక మీకు తెలిస్తే ఇది వస్తే ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని ఈ ఎల్బిహెచ్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు క్యూబ్ వాల్యూమ్ ఫార్ములాని ఎలా కన్స్ట్రక్ట్ చేద్దామో చూద్దాం. చూడండి, లెంత్ ఆఫ్ ఈ క్యూబ్ యొక్క లెంత్ ఎల్ = a యూనిట్స్ అయితే మరి బ్రెడ్త్ ఏమవుతుంది, ఏనే, ఎందుకంటే క్యూబ్లో అన్ని ఎడ్జెస్ ఈక్వల్గా ఉంటాయి. మరి హైటు, దిస్ ఈజ్ హైటు, లెంత్, బ్రెడ్త్, హైట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఈక్వల్. లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఎంత, a యూనిట్స్ అని అనుకుందాం. సో ఇప్పుడు ఎల్ ప్లేస్లో a, బి ప్లేస్లో a, హెచ్ ప్లేస్లో a, అంటే a ఇంటూ a ఇంటూ a మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది, a ఇంటూ a ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు a³. సో దిస్ ఈజ్ వాట్ ద ఫార్ములా ఆఫ్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఈ a³ అనేదే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ యొక్క ఘన పరిమాణము. సో ఇలా మన ఓన్గా ఫార్ములాస్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా, భయం లేకుండా ఎగ్జామ్లో కరెక్ట్ ఫార్ములా రాసి కరెక్ట్ ఆన్సర్ని మనం సాధించగలుగుతాం. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ని ఫార్ములాని ఈ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేద్దాం. మీకు తెలుసు లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ క్యూబ్ ఆర్ a యూనిట్స్ అని అనుకుంటే కనుక అప్పుడు ఎల్ ప్లేస్లో, బి ప్లేస్లో, బి అండ్ హెచ్ ప్లేస్లో, ఎల్ అండ్ హెచ్ ప్లేస్లో మనం ఏని సబ్స్టిట్యూట్ చేస్తే
ఏ ఇంటూ ఏ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్. నా ఇక్కడ 3 ఏ స్క్వేర్లను యాడ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a square. Now 2 into 3, 6a square. So 6a square is the total surface area of cube. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా తీసుకొని ఈ ఎల్బిహెచ్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 6a square అనే క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చింది. సో మీకు క్యూబాయిడ్ వస్తే ఫార్ములాస్ వస్తే మీరు ఓన్గా క్యూబ్ యొక్క ఫార్ములాస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్కి మీ ఓన్గా ఫార్ములాని క్రియేట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఒకవేళ చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో అందరూ క్యూబ్ యొక్క ఫార్ములా ఎలా క్రియేట్ చేశారో చేసి నాకు కమెంట్లో పంపివ్వండి. ఇప్పుడు మనం CSA కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πRH. సో 2πRH అనేది CSA ఆఫ్ సిలిండర్ యొక్క ఫార్ములా. ఇక్కడ మీరు చూస్తున్నారు సిలిండర్. అయితే ఈ ఫార్ములాని మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ సిలిండర్ ఎలా ఫామ్ అవుతుందో ఈ యానిమేషన్ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక బ్యాంగిల్ ఉంది, దానిపైన ఇంకో బ్యాంగిల్ పెడదాం, దానిపైన ఇంకో బ్యాంగిల్ పెడదాం. అలా మనం బ్యాంగిల్ పైన బ్యాంగిల్స్ పెడతా ఉంటే మనకు ఏమవుతుంది అంటే ఇలాంటి సిలిండర్ ఒకటి ఫామ్ అవుతుంది. సో ఈ విషయం మనకు అర్థమైతే ఏంటి ఈ సిలిండర్ ఎలా ఫామ్ అవుతుంది అనే విషయం మనకు అర్థమైతే అప్పుడు CSA ఆఫ్ సిలిండర్ యొక్క ఫార్ములా బై హార్ట్ చేసే ప్రాబ్లం మనకు ఉండదు, ఎందుకంటే మన ఓన్గా క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం టిప్ ఆర్ ట్రిక్ టు ఫైండ్ CSA ఆఫ్ సిలిండర్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, సర్కిల్ ఉంది లేదా బ్యాంగిల్ ఉంది. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కనిపిస్తుంది. ఈ బ్యాంగిల్ పైన లేదా ఈ సర్కిల్ పైన ఇంకో సర్కిల్ పెడితే అలా సర్కిల్ పైన సర్కిల్ లేదా బ్యాంగిల్ పైన బ్యాంగిల్ పెడతా ఉంటే మనకు ఫైనల్గా సిలిండర్ యొక్క హైట్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏమంటే ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్తో ఈ హైట్ని కనుక మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే CSA ఆఫ్ సిలిండర్. మీకు ఆల్రెడీ తెలుసు సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏంటి 2πr అండ్ హైట్ని h అనుకుంటే కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే 2πRH. సో దిస్ ఈజ్ హౌ CSA ఆఫ్ సిలిండర్ వీ విల్ గెట్. ఇలా మనం CSA ఆఫ్ సిలిండర్ యొక్క ఫార్ములా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, TSA ఆఫ్ క్యూబ్ అలాగే LSA ఆఫ్ సిలిండర్ ఫార్ములాస్ ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు బైహార్టింగ్కి గనక వ్యతిరేకించే వాళ్ళైతే, ద్వేషించే వాళ్ళైతే, అలాగే ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్ ఆఫ్ మ్యాథ్స్ దెన్ మీరు ఈ 4a స్క్వేర్ క్యూబ్ LSA ఎట్లా వస్తుంది, మరి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో మీరు కమెంట్లో ఎంటర్ చేస్తారని ఐఎమ్ మోస్ట్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లెర్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ వన్ మోర్ థింగ్, please share with as many friends as possible so that we can do more and more videos for helping you a lot.